గైస్ గుడ్ మార్నింగ్. సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ చూసినట్లయితే మనం ఏమేమైతే డిస్కస్ చేసుకున్నామో ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో ఒక్కసారి అయితే క్విక్గా రెఫర్ చేద్దాం. దెన్ ఈరోజు మార్కెట్లోకి అయితే మూవ్ అవుదాం. సో లాస్ట్ సెషన్ చూసినట్లయితే నిఫ్టీ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయితే అనుకున్నాం. సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే అయింది. సో గ్యాప్ అప్ అండ్ కంప్లీట్గా చూసుకుంటే ఫస్ట్ సెషన్లోనే ప్రీవియస్ డే హై అయితే బ్రేక్ చేసింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో. సిపిఆర్ అయితే వైడ్ అయితే ఉంది అండ్ వచ్చేసి లాస్ట్ దీనికంటే ముందు ట్రేడింగ్ సెషన్ 6 కంటే ముందు ప్రీవియస్ సెషన్లో మార్కెట్ చూసినట్లయితే కంప్లీట్గా ఒక ట్రెండింగ్ నడిచింది, డౌన్ ట్రెండ్. సో ఏదైనా బ్రేక్అవుట్స్ కూడా ఫేక్ బ్రేక్అవుట్స్ అవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో బ్రేక్అవుట్స్ని ట్రస్ట్ చేయొద్దు. మోస్ట్లీ సైడ్ వేస్ ఉండడానికైతే ఎక్కువ ఛాన్సెస్ ఉందనుకున్నాం. సైడ్ వేస్ టు రివర్సల్. సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఎలా ఉంది? కంప్లీట్ డౌన్ ట్రెండ్. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ చూసినట్లయితే చూడండి ఎంత డౌన్ అయిందో మార్కెట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, దాదాపు ఎంత డౌన్ అయింది మార్కెట్. సో ఇప్పుడు లాస్ట్ సెషన్ నిన్న చూసినట్లయితే కంప్లీట్గా చూడండి ఇది బ్రేక్అవుట్ అయింది. ఇది చూడడానికి ఇప్పుడు సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది. చూడడానికి మళ్ళీ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది, సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది. చూడడానికి ఎలా ఉందంటే పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ ఉంది. బట్ ఇమీడియట్గా ఏమైంది చూడండి, అందరూ ఏం తీసుకుంటారు, ఇమీడియట్గా ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. ఇలా లాంగ్ పొజిషన్ తీసుకుంటారు పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ ట్రేడర్స్ అందరూ. స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు? ఈ ఫస్ట్ క్యాండిల్లో ఆర్ఎల్స్ ఏదైతే ఉందో ఈ సిపిఆర్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. చూడండి ఇమీడియట్గా ఏమైంది, వెంటనే ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది ఎలా ఫామ్ అయింది రెడ్ క్యాండిల్ అనేది అంటే కంప్లీట్గా ఎవరైతే స్టాప్ లాస్ ఉన్నారో, స్టాప్ లాస్ నథింగ్ బట్ సెల్ ఆర్డర్ కదా. సో ఇక్కడైతే ఎవరైతే లాంగ్ పొజిషన్ తీసుకున్నారో అందరూ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నారు డౌన్ సైడ్ ఈ లెవెల్లో ఈ లెవెల్లో కంప్లీట్గా అన్ని స్టాప్ లాస్ హిట్ చేసి మార్కెట్ చూడండి ఇది కంప్లీట్గా స్టాప్ లాస్ క్యాండిల్ ఇది. సో తర్వాత మళ్ళీ స్లోగా ప్రీవియస్ డేలో ఏదైతే మార్క్ చేసుకున్నామో ఈ లెవెల్ కంప్లీట్గా అలా ఫ్లాట్గా వెళ్ళిపోయింది ఎంటైర్ డే. సో అందుకే మీకు ఆల్రెడీ చెప్పాను ఇలాంటి బ్రేక్అవుట్స్ని మనకి ఎప్పుడు బ్రేక్అవుట్స్ని ట్రస్ట్ చేయాలి, ఎప్పుడు బ్రేక్అవుట్స్ని ట్రస్ట్ చేయకూడదు, ప్రైస్ యాక్షన్ ఎలా మూవ్ అవుతుంది అని చెప్పేసి ఒకసారి అయితే మీరు అర్థం చేసుకోండి. నేను అనాలిసిస్ చేస్తున్నాను కదా, మీరు కూడా మీ అనాలిసిస్ ఒకసారి మీ థాట్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇది నిఫ్టీ చూసినట్లయితే కంప్లీట్గా సైడ్ వైజ్నే ఒక్క పర్ఫెక్ట్ ఎంట్రీ కూడా లేదు. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కొంచెం డౌన్ అయితే అయింది. కంప్లీట్గా మనం ఏమనుకున్నాము సైడ్ వేస్ టు కొంచెం ఇలా రివర్సల్ ఉండొచ్చు అనుకున్నాం. బట్ అలా అయితే అప్ మూమెంట్ అయితే లేదు. బట్ కంప్లీట్గా సైడ్ వేస్ టు లిటిల్ బిట్ కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం అలా సిపిఆర్ని డౌన్ సైడ్ అయితే కొంచెం ఇలా ఫ్లాట్ వెళ్ళిపోయింది. ఓవరాల్ చూసుకున్నట్లయితే కంప్లీట్ సైడ్ వైజ్ అనే చెప్పుకోవచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీ. సో ఒకసారి తర్వాత ఫైనల్గా ఫిన్ నిఫ్టీ కూడా మాట్లాడుకుందాం. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ అయింది. సో ఇది లాస్ట్ సెషన్ చూసినట్లయితే. బట్ ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది అయితే ఒక్కసారి అయితే క్విక్గా రెఫర్ చేద్దాం. సో ఈరోజు మార్కెట్ చూసినట్లయితే ఇప్పటివరకు ఒక 15 పాయింట్స్ అయితే మనకి గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ చూపిస్తుంది. దట్ మీన్స్ కొంచెం లిటిల్ బిట్ పాజిటివ్ టు ఫ్లాట్ ఓపెన్ అవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది మార్కెట్. అంటే ఫ్లాట్ ఓపెనింగ్లోనే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో ఓకే, ఓవరాల్ చూసినట్లయితే ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఒకసారి మార్క్ చేద్దాం. మళ్ళీ ఇది ఇంపార్టెంట్ లెవెల్, అప్ సైడ్ చూసినట్లయితే ప్రీవియస్ డే హై, అండ్ ఎనీవే సిపిఆర్. సో మనకి ఓవరాల్ చూసినట్లయితే ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇది ప్రీవియస్ డే హై, ఇది ప్రీవియస్ డే లో ఇంపార్టెంట్ కంటే లాస్ట్ సెషన్ చూసినట్లయితే అంటే
నిన్నటికంటే ముందు సెషన్లో ఏదైతే మార్కెట్ డౌన్ ట్రెండ్ నడిచిందో థర్డ్కి ఈరోజు మనకి మార్కెట్ డౌన్ అయ్యి ఒక లెవెల్ దగ్గర మళ్ళీ యూటర్న్ తీసుకున్నది. ఈ లెవెల్ ఎంత డౌన్ అయినా కానీ ఈ లెవెల్ దగ్గర మళ్ళీ మార్కెట్ బౌన్స్ అయింది. ఇక్కడ నుంచి ఎంత బౌన్స్ అయింది చూడండి, మార్కెట్ ఇమ్మీడియట్ బౌన్స్ తీసుకున్నది, ఎంత ఒక్కటే మూమెంట్ నడిచింది. సో మనకి ఇది ఇంపార్టెంట్, ఇది జస్ట్ లైక్ డిమాండ్ జోన్, ఇది చాలా ఇంపార్టెంట్ జోన్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ చూసినట్లయితే ఈరోజు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్గా చూసినట్లయితే సిపిఆర్ మిడిల్లో ఇప్పటికైతే 640 అరౌండ్ అవుతుంది. ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పటివరకు అయితే గిఫ్ట్ నిఫ్టీ ఒక 10-15 పాయింట్స్ అయితే పాజిటివ్ ఉంది. దట్ మీన్స్ మనకి సిపిఆర్ మిడిల్లో ఓపెన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. సో మళ్ళీ మనకి అనాలిసిస్ చూసినట్లయితే ఇదర్ ఈ లెవెల్ అన్న బ్రేక్ అవ్వాలి అప్ డౌన్ సైడ్, ఇదర్ ఈ లెవెల్ అన్న బ్రేక్ అయితే మనకి ఫర్దర్గా అయితే మార్కెట్లో ఒక మూమెంట్ వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ అయితే కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది, కొంచెం డౌన్ ర్యాలీ. సో ఏదైతే మనకి ఆల్ టైమ్ హై టచ్ చేసిందో అక్కడ నుంచి లిటిల్ బిట్ మార్కెట్ అయితే కొంచెం డౌన్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఎలక్షన్ మూమెంట్ కూడా ఉంది. ఓవరాల్గా కొంచెం మార్కెట్ సైడ్ వేస్ టు ఆల్ టైమ్ హై టచ్ చేసి లిటిల్ బిట్ కొంచెం నెగిటివ్ అవుతుంది. సో ఇలా ఉంది యాజ్ ఆఫ్ నఫ్ మూమెంట్ అయితే. సో ఓవరాల్గా ఎలా కంటిన్యూ చేస్తుందో కొంచెం టైం పడితే 1 to 2 డేస్లో ఈ వీక్లో మనకి ఓవరాల్గా ఒక డెసిషన్ రావచ్చు. సో ఎనీవే మనకి ఎలక్షన్ రిజల్ట్ని బట్టి ఎక్కువ మూమెంట్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. సో ఓవరాల్ చూసినట్లయితే మళ్ళీ కొంచెం మనకి కంప్లీట్ ఇక్కడ వరకు ఉంటే ఒక సైడ్ వేస్లో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సైడ్ వేస్ ఫామ్ అయితే అంట్లెస్ ఒక డౌన్ ట్రెండ్ మళ్ళీ ఈ ఫర్దర్గా ఏదైతే మనం మార్క్ చేసామో 22,347, సో ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్ అది కూడా పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అవ్వాలి. ప్రైజ్ యాక్షన్ బేరిష్ ప్రైజ్ యాక్షన్ క్యాండిల్ ఇలా ఫామ్ అయితే డౌన్ సైడ్, అప్ సైడ్ చూసుకుంటే ఈ లెవెల్ ఉంది. బట్ ఓవరాల్ చూసినట్లయితే కొంచెం జిగ్జాగ్ టు కొంచెం సైడ్ వేస్ టు డౌన్ ట్రెండ్, కొంచెం ఇలా సైడ్ వేస్ టు ఇలా మార్కెట్ వెళ్ళడానికే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. సేఫ్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే అవాయిడ్ చేయడానికి చూడండి. బ్రేక్అవుట్ ట్రేడర్స్ అయితే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి, పేషెన్సీగా వెయిట్ చేయండి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే తీసుకోండి, అదర్వైజ్ అవాయిడ్ చేయండి. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ప్రీవియస్ డే లో అది ఇంపార్టెంట్ సపోర్ట్. సిపిఆర్ యావరేజ్ కైండ్ ఆఫ్ సిపిఆర్ సో ఓవరాల్ అయితే సిమిలర్గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో సేమ్ అలాగే మూవ్ అవుతుంది. సేమ్ దాంట్లో ఎలా ఉందో సేమ్ థాట్. మళ్ళీ ఈ ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో మనకి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఈ లెవెల్ ఇప్పుడు మార్క్ చేసాం. సో ఇది వన్ కైండ్ ఆఫ్ డిమాండ్ జోన్. సో ఇది బ్రేక్అవుట్ అయితే మనకి ఫర్దర్గా డౌన్ అవుతుంది. ఆర్ఎల్స్ ఇక్కడికి వచ్చి టచ్ చేసింది అనుకోండి, నిఫ్టీ కూడా వర్తిస్తుంది చూడండి. ఇది టచ్ చేసేసి బుల్లిష్ ప్రైజ్ యాక్షన్ క్యాండిల్ కానీ ఫామ్ అయితే మీరు మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. టార్గెట్ చూసుకుంటే సిపిఆర్ వరకు టార్గెట్, ఇక్కడ అయితే స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సేమ్ ఇది బ్యాంక్ నిఫ్టీలో కూడా వర్తిస్తుంది చూడండి. లేదు ఇలా ఉంది, కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫ్యూజింగ్ ఉంది, పర్ఫెక్ట్ ప్రైజ్ యాక్షన్ ఫామ్ అవ్వలేదంటే ఎలాంటి ఎంట్రీ తీసుకోవద్దు, వెయిట్ చేయండి. వెయిట్ చేసేసి సో ఇక్కడ కన్సాలిడేట్ అవుతుందా వెయిట్ చేయండి. కన్సాలిడేట్ అయిన తర్వాత బ్రేక్ డౌన్ అయిందా మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకోండి, ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకోండి. బట్ ఇక్కడ ఇది ఒక్కటి మనకి ఇంపార్టెంట్ ఒక జోన్ అని చెప్పుకోవచ్చు. ఇదర్ లాంగ్ వెళ్ళాలా షార్ట్ వెళ్ళాలా ప్రైజ్ యాక్షన్ అర్థం చేసుకొని దాని లెవెల్ని బట్టి ఇక్కడ మనకి అనేది ఇదర్ షార్ట్ ఆర్ లాంగ్ మనకి ఒక ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అప్ సైడ్ చూసుకుంటే ఈ లెవెల్ ఏదైతే మార్క్ చేసామో ప్రీవియస్ డే హై ఇది బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ అయితే వెళ్తుందని చెప్పుకోవచ్చు. బట్ ఈరోజు ఓవరాల్గా అయితే ఫ్లాట్ లిటిల్ బిట్ నెగిటివ్ ఛాన్సెస్ అయితేనే కనిపిస్తుంది మార్కెట్లో. సో ఇది గుర్తుపెట్టుకోండి గైస్.
సరే ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ఈరోజు. ఆప్షన్ బయ్యర్స్ బీ కేర్ఫుల్. కొంచెం లిటిల్ బిట్ నెగిటివ్ అయితే ఏందని చెప్పుకోవచ్చు ఫిన్ నిఫ్టీ కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ సెషన్లో. ఫిన్ నిఫ్టీ కొంచెం వాలటైల్ ఎక్కువ ఉంది. సో ఓవరాల్ చూసుకుంటే మార్కెట్లో వాలటైల్ అయితే నడుస్తుంది. ఎలక్షన్ మూమెంట్ వరకు వాలటైల్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకసారి అయితే డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం. మనకి ఇదైతే ఇంపార్టెంట్, ఏదైతే ప్రీవియస్ డే హై ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ జోన్, క్రూషియల్ జోన్ అని చెప్పుకోవచ్చు. ఇది అప్ సైడ్ అయితే చూడండి సిపిఆర్ మిడిల్లో ఫామ్ అయింది. ఈ లెవెల్కి వస్తే బౌన్స్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. ఇన్ కేస్ మార్కెట్ సో ఓపెనింగ్ ఇలా ఓపెన్ అయ్యి సో కొంచెం అప్ సైడ్ అయితే మూవ్ అయితే ఇక్కడ షార్ట్ పొజిషన్ చూడండి. సో బేరిష్ ప్రైస్ యాక్షన్ ఫామ్ అయ్యి ఇలా క్యాండిల్ ఫామ్ అయితే ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకున్నట్టు చూడండి. టార్గెట్ వచ్చేసి సిపిఆర్, స్టాప్ లాస్ అబోవ్. సో ఇది బ్రేక్ అవుట్ అయితే వెయిట్ చేయండి చూడండి. బట్ ఆల్రెడీ ఇది ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయినా కానీ అప్ సైడ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా డైరెక్షన్ తీసుకుంటున్నాయో చూడండి. అప్పుడు అవి కూడా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ అయితే అప్పుడు ట్రస్ట్ చేయండి అప్ సైడ్కి అయితే. అదర్వైజ్ ఫిన్ నిఫ్టీ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ అవాయిడ్ చేయండి. సో డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే సేమ్ ప్రీవియస్ డే లో ఏదైతే ఈ పీడిఎల్ ఉందో ఇది బ్రేక్ డౌన్ అయితే ఇది బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ ఇక్కడ మళ్ళీ షార్ట్ పొజిషన్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది. సో బట్ ఏదైతే బ్యాంక్ నిఫ్టీలో ఉందో బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ డే లో అనేది ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో డిమాండ్ జోన్ అవి చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. బట్ ఫిన్ నిఫ్టీలో చూసుకుంటే అంత స్ట్రాంగ్నెస్ అయితే లేదు. అంత స్ట్రాంగ్నెస్ అప్ సైడ్ ఉంది ఫిన్ నిఫ్టీలో, డౌన్ సైడ్ అయితే అంత స్ట్రాంగ్ లేదు. ఎనీవే మూమెంట్ ఒకసారి చూసి అప్పుడైతే అబ్జర్వ్ చేయండి. సో ఈ రోజు అయితే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ అయింది. బీ కేర్ఫుల్ ఆప్షన్ ట్రేడర్స్. సో మార్కెట్ డైరెక్షన్ తెలుసుకోండి, తర్వాత ఎలాంటి పొజిషన్ అనేది తీసుకోండి. ఇంకొకసారి ఏంటంటే మీ అనాలిసిస్ కూడా చేయండి. ఓన్లీ నేను ఏదైతే చెప్తున్నానో అదే బ్లైండ్గా వెళ్ళిపోకుండా మీ అనాలిసిస్ కూడా మీరు చేయడం నేర్చుకోండి. సో నిఫ్టీ సిపిఆర్ అయితే సమ్ యావరేజ్ టు నారో కైండ్ ఆఫ్ సిపిఆర్ ఉంది ఫిన్ నిఫ్టీలో. సో కొంచెం మూమెంట్ అయితే ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో. సో ఇది గైస్ అనాలిసిస్ వీడియో అయితే. మీకు అనాలిసిస్ ఎలా అనిపించింది, మీకు కానీ ఈ అనాలిసిస్ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ సెషన్. థ్యాంక్ యూ గైస్, బాయ్, టేక్ కేర్.